హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫస్ట్ అయితే చూసారు కదా, కార్లో మా పిల్ల బ్యాచ్ అంతా కూడాను ఎక్కింది. నేను మా హస్బెండ్ అయితే ఇంకా బండి మీద అయితే బయలుదేరామన్నమాట. ఇది కనుమ రోజు వ్లాగ్. ఇంకా మేమంతా కలిసి సినిమాకి అయితే వెళ్ళాము. ఇంకా ఏ సినిమాకి వెళ్ళాము ఏంటి అనేది మీరు చూసి గెస్ చేయండి. అస్సలు మామూలు అంటే మామూలు హడావిడి చేయట్లేదు మా వాళ్ళంతా. మా సాయి పిల్లలందరినీ ఎంగేజ్ చేస్తా పాపం వాళ్ళందరినీ తీసుకొని వచ్చారనమాట కార్లో. ఇంకా మా వాళ్ళంతా గొడవ మామూలు హడావిడి. కావ్య అయితే రాలేదనమాట. వచ్చిన వాళ్ళ వరకు కూర్చొని మామూలు హడావిడి చేయట్లా. కావ్య సీటు కూడా కబ్జా చేసి కూర్చొని మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కావ్య ఇంకా రాలే. టికెట్స్ లాస్ట్ మినిట్ లో దొరికాయి అనమాట. ముందు రోజు నుంచి ప్లాన్ ఉండే గానీ అడగాల్సిన వాళ్ళని తప్ప అందరినీ అడిగాము టికెట్స్. అందుకని మాకు టికెట్స్ దొరకలే. ఇంకా లాస్ట్ మినిట్ లో ఫస్ట్ రోలో ఉన్నాయంటే ఇట్స్ ఓకేలే ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. కానీ ఆ రోజు మేము సినిమాకి వెళ్ళడం, మాకు ఆ రో రావడం కూడా చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అనంటే మా పిల్లలందరితో కలిసి హ్యాపీగా సరదాగా టైం స్పెండ్ చేసాం. మా వాళ్ళంతా చూస్తున్నారు కదా, అసలు సీట్లోనే కూర్చోలేదబ్బా. కంటిన్యూస్ గా అసలు ముందుకెళ్ళి ఏ సాంగ్ వచ్చినా ఏ స్టెప్ వచ్చినా అక్కడికి వెళ్ళటం, డాన్స్ చేయడం, మామూలు హడావిడి చేయట్లేదు. ఇంకా మా శాన్వి గురించి అయితే అసలు చెప్పాల్సిన పనేం లేదు. స్నాక్స్ కోసమే అసలు థియేటర్కి వచ్చింది. నార్మల్ డేస్ లో కూడా అలాగే ఉంటుందని చెప్పింది అనమాట సౌమి. మేము మాట్లాడుకుంటా ఉంటే మామూలుగా సినిమా స్టార్ట్ అవగానే పాప్కార్న్ మా అమ్మ గోల. మామూలుగా లేదు వ్యవహారం మా వాళ్ళు అంటే. అసలు ఏ వద్దు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు సీట్లోనే కూర్చోరనమాట. మా తన్సి అండ్ శాన్వి ఇద్దరు కూడాను. వీళ్ళకి తోడు మా లార్మీ అనమాట. అసలు లార్మీ కూర్చుందే లేదు. మామూలు అంటే మామూలుగా ఎంజాయ్ చేయాల. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా కూడా. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పండగ రోజు పిల్లల్ని అలా తీసుకెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఇలా అంత ఫ్రంట్ సీట్లో కూర్చొని చూడడం ఇది సెకండ్ సినిమా అనుకుంటా. ఫస్ట్ సినిమా కూడా ఏదో బాలకృష్ణ సినిమాకి అనుకుంటా మా ఆయన అలా తీసుకెళ్లారు. లాస్ట్ మినిట్లో టికెట్స్ అక్కడే ఉన్నాయని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వెళ్ళామన్నమాట. లిటరల్లీ మా వాళ్ళంతా చూశారు కదా, అసలు ఎలా అంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సీట్లు ఏదో మాదే థియేటర్ అయినట్టు అంత బాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా బాయ్స్ కూడా అదిగో చూస్తున్నారు కదా, పాప్కార్న్ తెచ్చుకున్నాం, పాప్కార్న్ తినేసాం. ఆ మిగిలిన అట్టలు ఉంటాయి కదా, వాటిని చింపేసి విసిరేస్తూ ఆడుకుంటున్నాం అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూర్చోండి మాకు డిస్టర్బ్ అవుతుంది అనకుండా వాళ్ళందరూ కూడా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా ఎంజాయ్ చేస్తూ ఫైనల్ గా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ సాంగ్ వస్తుంటే దానికి కూడా ఎగురుతున్నారనమాట మా పిల్ల బచ్చాలు. ఇంకా మా వాడి హడావిడి చూస్తున్నారు కదా, మామూలుగా లేదనమాట. మూవీ అయిపోయింది పదండ్రా అంటే కాదు సాంగ్ వస్తుంది డాన్స్ చేద్దామంటున్నారు.
ఇంటికి వెళ్తాం పదండ్రా అంటే తగ్గేదేలే అంటున్నారనమాట అందరూ అక్కడ కూర్చొని. ఇంకా అలా చూస్తున్న టైంలో మా లారీ మీద కళ్ళజోడు తీసుకొని వచ్చిందనమాట. ఆ స్పెక్ట్స్ పోయాయని చెప్పేసి మా కావ్య సీట్కి వెతుకుతూ ఉంది. కానీ అది చూస్తే మా సీటు పక్కనే పడుందనమాట. ఫైనల్గా అది నాకే దొరికింది. దాన్ని వెతికే క్రమంలో మా వాళ్ళంతా అసలు మామూలు బిజీగా లేరు. ఒక్కొక్కరు సీటు కింద మీద పడి ఎతుకుతున్నారు. ఫైనల్గా అది నా సీట్ కింద ఉందని వాళ్ళకి తెలియదు. చివరిగా అయితే దాన్ని వెతికి ఇచ్చేసాము. కాసేపు టెన్షన్ పెడదామని అయితే చెప్పలేదన్నమాట. ఇంకా లార్మీ దగ్గరికి వెళ్ళి, లార్మీ కళ్ళజోడు ఏమైంది చెప్పు, చూపించు అని అడుగుతుంది. అదేమో డాన్స్ చేసే ఆడావిడిలో ఉంది. ఇప్పుడు కళ్ళజోడు ఎక్కడ ఎతకాలా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది అనమాట లార్మీ. కానీ కావ్య పట్టువదలని విక్రమార్కురాలిలాగా ఆ కళ్ళజోడిని వెతుకుతూనే ఉంది. కానీ పాపం కావ్యకు తెలియని విషయం ఏంటంటే అది నా దగ్గర ఉందని చెప్పి ఫైనల్గా అయితే అలా ఇచ్చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. మా వాళ్ళు బయలుదేరాం పదండ్రా అంటే కాదు డాన్స్ చేస్తామంటున్నారనమాట. అక్కడ మా ఇద్దరు బుట్ట బొమ్మల్ని చూస్తున్నారు కదా, ఈ రోజంతా వదిలేసి ఒక షో వేస్తే వీళ్ళిద్దరే డాన్స్ చేసేలాగున్నారు. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మా వాళ్ళు కూడా సరేలే ఎంజాయ్ చేస్తుంది కదా వదిలేద్దాంలే పాపంలే అని చెప్పేసి వదిలేశారు. సినిమా ఎలా ఉంది? సినిమా చూసావా అసలు? లార్మీ సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది? తంచి సినిమా చూసావా? ఎలా ఉంది? హ్యాష్‌ట్యాగ్ పిల్ల బ్యాచ్. సినిమా చూడలేదు కానీ సినిమా బాగుంది. ఏందో మా వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అదే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడే మా అమ్మ అండ్ వస్తా మా ఆడపడుచు అక్కడే డిన్నర్ అది అయితే ప్రిపేర్ చేశారనమాట మా అందరి కోసం. ఇంకా హ్యాపీగా అందరం అక్కడే తినేసి చాలాసేపు మాట్లాడుకొని ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇంటి ముందు అరుగులాగా కట్టుంది. ఇంకా అక్కడ కూర్చొని మేమిద్దరం ఫన్నీగా ఒక స్కిట్ లాగా చేసామన్నమాట సరదాగా. చాలా బాగా అనిపించింది. ఆ రోజు ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసాం మేమందరం కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓవరాల్గా మా లిటిల్ క్యూట్ స్వీట్ వీడియో ఇదన్నమాట. ఇంకా అలా ఎంజాయ్ చేసి బయలుదేరాం ఇంటికైతే. ఫైనల్గా వీడియో మొత్తం ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం అసలు మర్చిపోవద్దనమాట. రిటర్న్లో వచ్చేటప్పుడు మాతో పాటు మా ఆడపడుచు కూడా మా ఇంటికే వచ్చారనమాట. కారులో ప్లేస్ లేదని చెప్పేసి మా ఋషిక్ను సాత్విక్ని డిక్కీలో పడేశారు ఇలాగా. సో ఇది కూడా చిన్నగా మెమొరీ లాగా ఉంటుందని సేవ్ చేసామన్నమాట. వీడియో మొత్తం ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్. వెళ్తూ సబ్స్క్రైబ్